ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఉద్యోగ అవకాశాలు చాలా అంశాలు అయితే ఇస్తున్నాను. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, మీకు ఏవి కూడా అప్డేట్స్ మిస్ కావు. ఇవాళ ముఖ్యంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. కొన్నిటికి సపరేట్ వీడియోస్ ఇస్తున్నాను, టాపిక్ వైజ్గా కొన్ని కలిపి ఇస్తున్నాను. తడోబా అభయారణ్యంలో నల్ల చిరుత అనే ఒక టైటిల్ మనకు కనబడుతుంది. ఇంతకీ తడోబా అభయారణ్యం ఎక్కడుందంటే మీకు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి అభయారణ్యం ఇది తడోబా. 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అటవీ శాఖ అధికారులు దీన్ని గుర్తించినట్టు పేర్కొంటున్నారు. కొంతమంది పర్యాటకులకు ఇది తారసపడింది, అంటే కనబడింది అని చెప్తున్నారు. ఎందుకంటే నల్ల చిరుతలు ఉండడం చాలా అరుదైనటువంటిది. ఇటీవల ఏ అభయారణ్యంలో నల్ల చిరుతను గమనించారు లేదా తారసపడిందనే ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయి. తడోబా అభయారణ్యం మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఇది ఒక ఆర్టికల్, ఇది సపరేట్ ఇస్తాను. సుప్రీంలో ఇక పూర్తి స్థాయిలో జడ్జీలు అని ఒక వార్త కనబడుతుంది. భారతదేశంలో అత్యున్నతమైన కోర్టు సుప్రీంకోర్టు 1950లో ఏర్పడింది. అంతకుముందు ఫెడరల్ కోర్టు వాళ్ళము, తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నాం. ఇంకా బ్యాక్ వెళ్తే మీకు 1774లోనే కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఇప్పుడు బ్రిటిషర్స్ కాలంలోనే, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1774లో, ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము 1774లో తొలి సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పడింది. తర్వాత 1935లో ఫెడరల్ కోర్టు అన్నాము. 1950 నుంచి దాన్ని సుప్రీంకోర్టు అంటున్నాం. ఇప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిబి వరాలే సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు రీసెంట్గా. జస్టిస్ ఎస్కే కౌల్ పదవి విరమణతో ఖాళీ అయిన పోస్టుకు జస్టిస్ వరాలే పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయన ప్రమాణ స్వీకారంతో సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జి పోస్టులు పూర్తి స్థాయిలో భర్తీ కానున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా మొత్తం 34 మంది జడ్జీలు విధులు నిర్వర్తించనున్నారు. అంటే మనకు సుప్రీంకోర్టులో మొత్తం ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి 34 మంది న్యాయమూర్తులు ఉంటారు. ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్ కంప్లీట్గా మనకు న్యాయమూర్తులు అయితే సుప్రీంకోర్టులో రావడం జరిగింది. టోటల్ సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య అడుగుతాడు 34 అండి లేటెస్ట్. ఓకే, నెక్స్ట్ గణతంత్ర కవాతుకు భారీ బందోబస్తు. ఏదైతే మరి 75వ గణతంత్ర దినోత్సవ వేళ అంటే భారీ బందోబస్తు ఎప్పటికీ ఉంటుంది. ఇందులో మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటిదంటే ఇక్కడ మీరు గమనించండి. ముఖ్య అతిథి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరు అంటే 2024 గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. ఇది నిన్నటి పేపర్లో వచ్చింది కాబట్టి మనకి ఇట్లా కనబడుతుంది వార్త. ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అండి. ఇతను మనకి 2024 గణతంత్ర దినోత్సవాల అతిథిగా రావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బీహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం పోస్టల్ స్టాంపు విడుదల చేస్తున్న అమిత్ షా అని మీకు కనబడుతుంది. మనకు రీసెంట్గా భారతరత్నాన్ని అయితే ప్రకటించినాము. జననాయక్ బిహారీ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కి. సో మరి ఆ సందర్భాన్ని ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, దాన్ని పురస్కరించుకొని ఒక పోస్టల్ స్టాంపును అయితే విడుదల చేయడం అనేది జరిగింది రీసెంట్గా. అది ఇంపార్టెంట్. బీహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనుకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయం అన్నారు. ఓకే, నెక్స్ట్, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం 2024 పరేడ్ థీమ్ ఒకటి ఉందండి. విక్షిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక. ఇది ఇంపార్టెంట్. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశం పాత్రను నొక్కి చెబుతుంది. ఇది థీమ్ గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ డే 2024 పరేడ్ థీమ్ విక్షిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక. మోస్ట్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ 6గురికి కీర్తి చక్ర అని కనబడుతుంది మీకు. విధి నిర్వహణలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వీరులకు భారత ప్రభుత్వం 80 శౌర్య అవార్డులను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటికి ఆమోదం తెలిపారు. ఇందులో 6గురిని కీర్తి చక్ర, 16 మందిని శౌర్య చక్ర అవార్డులకైతే ఎంపిక చేశారు. కీర్తి చక్రలో 3గురికి, శౌర్య చక్రలో 2కి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. అశోక చక్ర తర్వాత రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర కాగా, 3వది శౌర్య చక్ర. మీకు గ్యాలంటరీ అవార్డ్స్ ఉంటాయి భారతదేశంలో. సైనిక అవార్డులు ఫస్ట్ మీకు పరమవీర చక్ర, తర్వాత అశోక చక్ర, తర్వాత కీర్తి చక్ర, తర్వాత శౌర్య చక్ర, ఇది ఆర్డర్లు ఉంటాయండి. దీంట్లో మనకి ఇప్పుడు కీర్తి చక్ర ఎవరెవరికి ప్రకటించారు చూడండి. ఆ కీర్తి చక్ర అవార్డు పొందిన వారిలో పారాచూట్ రెజిమెంట్ 21వ బెటాలియన్ చెందిన దిగ్విజయ్ సింగ్ రావత్, సిక్ రెజిమెంట్ 4వ బెటాలియన్ చెందిన మేజర్ దీపేంద్ర విక్రమ్ బోస్నెట్, మహార్ రెజిమెంట్ 21వ బెటాలియన్ చెందిన హవల్దార్ పవన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే మరణానంతరం ఈ అవార్డు పొందిన వారిలో కెప్టెన్ అన్షుమన్ సింగ్, హవల్దార్ అబ్దుల్ మజీద్, సిపాయి పవన్ కుమార్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా శౌర్య చక్ర ఎవరెవరికి ఇచ్చారు ఇక్కడ కూడా ఉంది మీకు. నెక్స్ట్ 1132 మందికి పోలీస్ పథకాలు కూడా ప్రదానం చేయడం అనేది జరిగింది. ఈ గ్యాలంటరీ అవార్డ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఎంతమందికి ఇచ్చారు కీర్తి చక్ర, ఈ క్రింది వారిలో తీసుకొని వారిని గుర్తించండి, ఇట్లా అడుగుతాడు. నెక్స్ట్ హెచ్పివి టీకాతో గర్భాశయ క్యాన్సర్కు చెక్ అనే ఒక వార్త మనకు కనబడుతుంది. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న గర్భాశయ క్యాన్సర్కు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ వైరస్ ద్వారానే ఈ సర్వికల్ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ వస్తుందండి. చాలా ప్రాబ్లమేటిక్ సమస్య ఇది భారతదేశంలో. టీకాతో చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే రీసెంట్గా ఒక రీసెర్చ్ జరిగింది. ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ గర్భాశయ క్యాన్సర్ రాకుండా అనే దాని మీద జరిగిన అధ్యయనంలో తేలింది ఏంటంటే, దాంతో మనం మ్యాక్సిమం చెక్ పెట్టవచ్చు ఈ క్యాన్సర్కి. 10 ఏళ్ల వ్యవధిలో దేశంలోని వివిధ దవాఖానల్లో 10 నుండి 18 ఏళ్ల మధ్య వయసుండి హెచ్పివి టీకా వేసుకున్న 2135 మంది బాలికలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ వివరాలను హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనోథెరపిటిక్స్ జర్నల్లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం బాలికలకు హెచ్పివి సింగిల్ డోస్ టీకా వేయడం వల్ల గర్భాశయ క్యాన్సర్ యొక్క జీవితకాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని తేలింది. అలాగే యుక్త వయసుకు ముందే బాలికలకు 2 డోసుల హెచ్పివి వ్యాక్సిన్లు వేయడం వల్ల మరింత వేగంగా గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించవచ్చని అధ్యయనం వివరించింది అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి అని అంటూ దీంట్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. దానికోసం ఈ ఆర్టికల్ తీసుకున్నాను. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. మన ఎన్నికల కమిషన్ ఒక త్రిసభ్య సంఘం. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది మీరు ప్రధానంగా గమనించండి. భారత రాజ్యాంగంలోని 15వ భాగము భారత ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి వివరిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రధాన కార్యాలయాన్ని నిర్వచన్ సదన్ అంటారు. 18 ఏళ్ళు నిండిన యువతకు కొత్త ఓటు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ తెలియజేయడం, ఓట్ల ప్రాముఖ్యత చెప్పేలా ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2011 జనవరి 25న అంటే అప్పటి నుంచి నిర్వహిస్తున్నాం ఈ ఓటర్స్ డేను. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదం లభించింది. వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి, ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా కొత్తగా మరి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడం జరిగింది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసింది రిక్రూట్మెంట్స్ కోసము. ఇందులో చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉన్నారు. చైర్మన్గా విశ్రాంత డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారిని అనితా రాజేంద్ర, విశ్రాంత పోస్టల్ సర్వీస్ అధికారి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, జేఎన్టీయు ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్కో ఈడీ ఎర్రబాడి రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజనీ కుమార్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ద్వారా నియామకాలు మరి వేగవంతమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్,
ఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్. సరే, ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. 19న, ఈ నెల 19న చెన్నైలో మొదలయ్యాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ఖేలో ఇండియా పోటీలు. క్రీడలు ఎంకరేజ్ చేయడం కోసము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. ఈ నెల 31న ముగియనున్నాయి. ఇందులో తెలంగాణకి యూత్ గేమ్స్ 2023లో అథ్లెటిక్స్లో తెలంగాణకి ఒక గోల్డ్ మరియు సిల్వర్ కలిపి 2 పథకాలు సాధించింది అని కనబడుతుంది. ఇంకా ముగియలేదు కాబట్టి ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఎంసెట్, ఇకపై ఎప్సెట్ అని కనబడుతుంది. ఎంసెట్ పేరు మార్చారండి, ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈఏపిగా మారడం అనేది జరిగింది. ఈఏపి, అందుకే ఎప్సెట్ అంటున్నాము. ఎంసెట్ పేరును మార్చారు, అది గుర్తుంచుకోండి మీరు. ముఖ్యమైనటువంటి సెట్స్ దానికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇస్తాము. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ నోటిఫికేషన్లు అన్నీ వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ పరీక్షల వివరాలు. ఈ సెట్ అనేది మే 6న కండక్ట్ చేస్తారట, ఓయూ నిర్వహిస్తుంది. ఎప్సెట్ ఇంజనీరింగ్, ఏదైతే ఇంజనీరింగు, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం నిర్వహించే ఎప్సెట్ మే 9 నుంచి 11 మధ్య జేఎన్టీహెచ్ నిర్వహిస్తుంది. ఎప్సెట్ ఇంజనీరింగ్ ఏమో ఈ డేట్లో కండక్ట్ చేస్తారు. ఎప్సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి డేట్స్ ఇక్కడ ఉన్నాయి, మే 12 నుంచి 13 వరకు. ఇది కూడా జేఎన్టీహెచ్నే కండక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ డేట్స్లో ఉన్నాయి, మీరు గమనించండి. ఎడ్సెట్ అయితే మే 23న జరుగుతుంది, మహాత్మా గాంధీ వర్సిటీ కండక్ట్ చేస్తుంది. లాసెట్ జూన్ 3న జరుగుతుంది, ఓయూ కండక్ట్ చేస్తుంది. ఐసెట్ జూన్ 4, 5న జరుగుతుంది, కేయూ కండక్ట్ చేస్తుంది. పీజీఈ సెట్ జూన్ 6 నుంచి 8 జేఎన్టీహెచ్. పీఈ సెట్ జూన్ 10 నుంచి 13 శాతవాహన. ఇవి ముఖ్యమైనటువంటి పరీక్షల వివరాలండి. నెక్స్ట్ అంగారకుడిపై మంచు రూపంలో నీటి నిక్షేపాలు అని కనిపిస్తుంది. అంగారకుడు అన్న, కుజుడు అన్న, మార్స్ అన్న ఒకటేనండి. అక్కడ తాజాగా కొన్ని వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి అని ఐరోపా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దాదాపు 3.7 కిలోమీటర్ల మందంతో అవి విస్తరించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ అంగారక గ్రహం మీద చాలా రోజుల నుంచి రీసెర్చ్ నడుస్తుంది. మనం కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్ని దీని మీదకి పంపించినాం. అక్కడ ఉన్నటువంటి మంచు కరిగితే వచ్చే నీటితో భూమిపై ఎర్ర సముద్రం నింపొచ్చని అంచనా వేశారు. అంటే చాలా నీరుందని చెప్తున్నారు. ఎవరు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తమ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ ద్వారా ఈ నిక్షేపాలను గుర్తించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ అయితే ఈ రిజర్వ్స్ని గుర్తించింది. అవి ధృవాల వద్ద కాకుండా గ్రహం యొక్క మధ్య భాగంలో ఉన్నాయి. మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ 2003లో అంగారకుడి కక్షలోకి చేరింది. అది అందించిన సమాచారంతో మొదటిసారి 2004లో అంగారకుడిపై మంచు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి గమనార్హం. అంటే ఈ భూమి మీద అంటే జీవం ఉంది, ఇలాంటి లక్షణాలు మళ్ళీ అంగారకుడి మీద కూడా ఎంతో కొంత వాతావరణ పరిస్థితులు మానవ జీవనానికి అనుకూలంగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు అయితే ఒక నిశ్చయానికి వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ గుర్తింపు, ఈ వాటర్ రిజర్వ్ గుర్తింపు కొంత ముందడుగు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జ్ఞానవాపి కింద హిందూ ఆలయం అని కనిపిస్తుంది. రీసెంట్గా ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. ఏదైతే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద హిందూ దేవాలయం యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని ఒక రిపోర్ట్ను వెలుగులోకి తేవడం జరిగింది. ఇది ఈరోజు మనకి అంటే జనవరి 25న వార్తా ప్రచురణ మనకి అందుతుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదు నిర్మించారని భారత పురావస్తు శాఖ తేల్చింది. మసీదు కింద దేవాలయపు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది. స్థల వివాదంపై కోర్టుకెక్కిన హిందువులు, ముస్లింలకు సర్వే వివరాలను అందించాలన్న కోర్టు ఆదేశం మేరకు ఏఎస్ఐ తన 839 పేజీల నివేదికను అందజేసింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడుందంటాడు? జ్ఞానవాపి మసీదు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. సరే, అక్కడ ఒక టెంపుల్ ఉండేది, దానిపైన నిర్మాణం చేశారనేది ఒక వాదన జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ప్రపంచంలో ఒక మొట్టమొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి ఓ ఖైదీకి మరణశిక్ష విధించడం ఫస్ట్ టైం జరిగింది. అది ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. అది ఎక్కడ జరిగిందంటే యుఎస్ఏలోని అలబామాలో జరిగింది. ఇలా నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి ఖైదీకి మరణశిక్ష విధించడం ప్రపంచంలోనే తొలిసారి. ఐక్యరాజ్య సమితి నుంచి చాలా విమర్శలు వచ్చాయి. అయినా కూడా అమెరికాలోని అలబామా రాష్ట్ర సర్కారు ఈ శిక్షను ముందుగా నిర్ణయించిన టైం ప్రకారం అమలు చేయించింది. ఒక మహిళను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 58 ఏళ్ల యూజిన్ స్మిత్
ఎవరిని ఇక్కడ మరణశిక్ష గురి చేస్తున్నారు? యూజిన్ స్మిత్ ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను పీల్చి ప్రాణాలు వదిలాడు. అంటే మనకు ఉరిశిక్ష ఉంది, చాలా రకాలమైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి. కానీ స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను అందించి ఒక ఖైదీ యొక్క ప్రాణాలు తీయడము అనేది ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇలా పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. యుఎస్ఏలోని అలబామాలో జరిగింది. నైట్రోజన్ గ్యాస్ను పీల్చిన కొన్ని సెకండ్లలోనే యూజిన్ స్మిత్ స్పృహ కోల్పోయాడు. నిమిషంలోనే మరణం సంభవించింది అని ఉంది. ప్రపంచంలో తొలిసారిగా మరి ఇట్లా శిక్ష వేయడం అనేది మనం ఫస్ట్ టైం గమనిస్తున్నాం. ఎక్కడైనా ప్రశ్న రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్.